గుర్రాలెక్కి అవసరమైన చోట అడవుల నుంచి వెళ్ళటం. ఈ మాట వినగానే మనకు రాజుల కాలం గుర్తుకొస్తుంది కదా. బట్ నేను ఇప్పుడు మాట్లాడేది రాజుల కాలం గురించి కాదు. ఇది మన గిరిజన ప్రాంతాల్లోనే జరుగుతుంది ఇప్పుడు కూడా. ఇక్కడ దారుణమైన విషయం ఏంటంటే వీళ్ళందరూ రాజకీయ నాయకుల్ని మీట్ అయ్యి వాళ్ళని బ్రతిమలాడటం, మాకు రోడ్లు వేయించండి అని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం, చాలా విధాలుగా రిక్వెస్ట్ చేయడం జరిగిందనమాట. కానీ ఇప్పటికీ కూడా వాళ్ళకి రోడ్లు రావడం లేదు. నేను చేసిన వీడియోస్ లో రోడ్ల గురించి ప్రస్తావన తీసుకొస్తూనే ఉంటాను, ఎందుకంటే వాళ్ళ కష్టాలు నేను రోజు చూస్తూ ఉంటాను కాబట్టి. అండ్ వాళ్ళు ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసి ఎన్నోసార్లు దరఖాస్తులు పెట్టి, అలాగే వాళ్ళ బ్రతుకుల గురించి వాళ్ళు పడే కష్టాల గురించి ఎన్నో న్యూస్ పేపర్స్ లో ప్రచారం చేసినప్పటికీ కూడా ఇప్పటికీ ఏ ఉపయోగం లేకుండా పోయింది. గిరిజన ప్రజలు, పేదలు, రైతులు వీళ్ళందరూ బాగుంటేనే దేశం బాగుంటుంది అని చెప్పేసి కొటేషన్ ఉంటుంది కదా, అది జస్ట్ కొటేషన్ వరకే అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. సో నా కోరిక ఏంటంటే వాళ్ళకి పెద్ద పెద్ద సౌకర్యాలు ఏవి కల్పించాల్సిన అవసరం లేదు. వాళ్ళకి బేసిక్ నీడ్స్ కల్పిస్తే చాలు, కానీ అవి కూడా కల్పించలేకపోతున్నారు. అండ్ వాళ్ళ కష్టాలు, వాళ్ళ ప్రొటెస్టింగ్ అండ్ వాళ్ళ ధర్నాలు ఇవన్నీ వృధా అయిపోతున్నాయి అనమాట. సో వాళ్ళు తమ మనసులో అనుకుంటుంది ఏంటంటే తాము బ్రతుకున్నంత కాలం తామే శ్రమదానం చేస్తూ రోడ్లు చేసుకోవాల్సి ఉంటుందేమో అని చెప్పేసి వాళ్ళు బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయారు. సో గైస్, ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా తమకు న్యాయం జరగదని వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళకి రోడ్డు కల్పిస్తే దేశానికి వచ్చే నష్టం ఏమీ లేదనేదే నా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.